నమస్కారం అండి. నా పేరు పూజారి పుల్లయ్య. నేను శ్రీకాకుళం బొందిలీపురం శివరామనగర్ కాలనీలో ఉంటాను. నేను రిటైర్డ్ లెక్చరర్ని. గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా లెక్చరర్గా 32 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను 2024లో. నేను న్యాచురల్గా ఈ ప్రకృతి వీటి మీద అవగాహన కలిగి ఉన్నాను. నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడాను ఈ సోలార్ ఎనర్జీ, నాన్ ఫార్మల్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ వీటన్నిటి మీద మేము ట్రైనింగ్ ఓరియంటేషన్ తీసుకున్నాము. యాక్చువల్గా కాలేజీలోనే సోలారు ప్లాన్ చేసే ప్రయత్నం చేసాం, కానీ అప్పుడున్న ప్రభుత్వ విధానంలో అవి అనుమతించకపోవడం వల్ల సోలార్ తీసుకోలేకపోయాం. అయినప్పటికీ కూడా సోలారు ల్యాంప్ ఒకటి ఒక 70,000తో పెద్ద ల్యాంప్ ఒకటి క్యాంపస్ మొత్తానికి వెలుగుగా ఉండే సోలార్ ల్యాంపు పెట్టించాం మేము క్యాంపస్లో. దాని ద్వారా పవర్ కట్ అయినప్పుడు, తరచుగా రూరల్ ఏరియా కాబట్టి పవర్ కట్ అవుతూ ఉండేది. పవర్ కట్ అయినప్పుడు సోలారు లైట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యేది. చాలా ఉపయోగపడేది పిల్లలకి. చీకట్లో కరెంట్ పోయిన వెంటనే పిల్లలు కంగారు పడకుండా చాలా కన్వీనియంట్గా ఉండేది. అప్పటి నుంచి కూడా నాకు సోలార్ ఎనర్జీ మీద, సోలార్ సిస్టమ్స్ మీద ఒక ఇంట్రెస్ట్ కలిగిందనమాట. సో అందుచేత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి గవర్నమెంట్లో ఈ సోలార్ వాటిని ఎంకరేజ్ చేస్తూ రీసెంట్గా వచ్చినటువంటి పిఎం సూర్యఘర్ యోజన, ఈ స్కీమ్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇది ఎలాగైనా చేపించాలని నేను అనుకున్నాను. ఇదే స్కీమ్లో మా మిత్రుడు విజయనగరంలో కర్రా మురళీకృష్ణ గారని ఆయన సేమ్ ప్రాజెక్ట్ పెట్టించారు. ఆయన పెట్టించింది, ఆయనకి జరిగిన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అన్నీ కూడా డీటెయిల్స్ ఫాలో అయిన తర్వాత నేను మా హౌస్ తాలూకా ఎలక్ట్రీషియన్, మా కాంటాక్ట్లో ఉన్నటువంటి రాజుకి ఒకసారి చెప్పాను, రాజు మనం సోలార్ పెట్టించాలంటే మనం ఇంటర్నల్గా ఏమేం చేయాలి అవన్నీ చేసి సోలార్కి వెళ్ళాలంటే, రాజు వచ్చి ఇంటి దగ్గర అంతా సర్వే చేసిన తర్వాత విరాట్ మోడీ సోలార్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారు సార్, వాళ్ళ దగ్గర చేపిద్దామంటే వెంటనే కాంటాక్ట్ చేస్తే వాళ్ళ తాలూకా సిబ్బందితో కలిసి ఆయనే స్వయంగా మా ఇంటికి వచ్చి మొత్తం స్కీమ్ ఎలా ఉంటుంది, ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఎలా ప్రాసెస్ జరగాలి, ఎంత టైం పడుతుంది, లోన్స్ ఎలా వస్తాయి అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకున్న ఇంటి అవసరాలు బట్టి 3 kV 2 యూనిట్స్, 2 డిఫరెంట్ సర్వీస్ నెంబర్స్, 2 మీటర్స్ ఉన్నాయి కాబట్టి నాకుండే పవర్ కన్జంప్షన్ బిల్ వగైరాని చూసుకుని 2 యూనిట్స్ పెడితే బాగుంటుందని ఆయన చెప్పారు. నాకు మేడపైన దానికి కన్వీనియంట్గా స్పేస్ కూడా సరిపోయింది. సో 2 యూనిట్స్ కోసం మేము డిసైడ్ చేసాం. సో ఫస్ట్ ఒక యూనిట్ని ముందు స్టార్ట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ వెళ్దామని ఫస్ట్ ఒక యూనిట్ తీసుకున్నాము. ఆ యూనిట్ కోసం మేము ఎస్బీఐ విశాఖ బి కాలనీ బ్రాంచ్ మేనేజర్ని కాంటాక్ట్ చేసాము. అప్పుడున్న మేనేజర్ విజయ్ కుమార్ గారు ఇమ్మీడియట్గా మా సైట్ విజిట్ చేసి లోన్ ప్రాసెస్ చేసి వితిన్ 2 days లోన్ శాంక్షన్ చేశారు. అంతే స్పీడ్గా విరాట్ మోడీ వాళ్ళు కూడాను ఇన్స్టలేషను, వైరింగు, మిగతా టెక్నికల్ వ్యవహారం అన్నీ కూడా పూర్తి చేశారు. మొత్తం అంతా కూడా ఒక 10 days అయ్యేసరికి మీటరు తగిలించడం, ఆ మీటర్ అయిన తర్వాత లోన్ రిలీజ్ అవ్వడం ఇవన్నీ మధ్యలో జరిగిపోయాయి. మీటర్ తగిలించడం, మీటర్ పనిచేయడం ఇవన్నీ జరిగిపోయాయి. ఈ లోపలే ప్రాసెస్లోనే సబ్సిడీ అప్లికేషన్ కూడాను విరాట్ మోడీ వాళ్ళే ప్రాసెస్ చేశారు. సబ్సిడీ కూడా 2 weeks టైంలో 78,000 సబ్సిడీ వచ్చింది. ఈ రెండో యూనిట్, మొదటి యూనిట్ దాలుగా ప్రాసెస్ పూర్తి కాక ముందరనే రెండో యూనిట్ కూడా ఇన్స్టలేషన్ జరిగి రెండో యూనిట్కి ఏమో యూనియన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాం. అక్కడ లోన్లో కూడాను ప్రాసెస్ చాలా స్పీడ్గా లోన్ వితిన్ 2 days లోన్ ప్రాసెస్ అయింది, రిలీజ్ చేశారు, వాళ్ళకి డిస్పర్స్ అయింది. ఆ తర్వాత దాన్ని కూడా ఇన్స్టలేషన్ తర్వాత 2 weeksకి దాని తాలూకు సబ్సిడీ కూడా అకౌంట్లో క్రెడిట్ అయింది. 2 యూనిట్లు 4 days గ్యాప్లో ఇన్స్టలేషన్ చేసాము. ఆ 4 days గ్యాప్లో 2 యూనిట్ల దాకా సబ్సిడీ వచ్చేసింది. ఇది పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రొడక్షన్ తీసుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ వర్షాకాలం దీంట్లో చూసుకున్నట్లయితే యావరేజ్లో నెలకి 350 నుంచి 380 kilowatts ప్రొడక్షన్ జరుగుతుంది ఒక్కొక్క యూనిట్ నుంచి. మాకున్నటువంటి పవర్ కన్జంప్షన్ తీసుకోగా బ్యాలెన్స్ మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం కన్జంప్షన్ తీసుకుంటాము. మన ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి కరెంట్ బిల్లు రావట్లేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని మినిమం ఛార్జెస్ అని కొన్ని ఉంటాయి. ఆ మినిమం ఛార్జెస్ సంబంధించి 100, 200 ఈ మాత్రం బిల్లు ఛార్జెసే వస్తుంది, కానీ ఈ కన్జంప్షన్ తాలూకు బిల్లు రావట్లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క
సోలార్ దాంట్లోనూ మేము 2 ఏసీలు మిగతా ఇంట్లో ఉండే అన్ని యూనిట్స్ కూడా యూజ్ చేస్తున్నాము. మాకు ఏ ఇబ్బంది లేకుండా, కరెంటు ఏ సమస్య లేకుండా చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా నడుస్తుంది. ఈ సిస్టమ్ వల్ల మనకి ఆర్థికంగా ప్రయోజనమే కాకుండా సమాజానికి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుచేతంటే గ్రీన్ ఎనర్జీ అన్నదాన్ని మనం ఎంకరేజ్ చేసినట్లయితే ముందు పర్యావరణం మీద ప్రభావము దాన్ని నష్టం కలగకుండా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. మన వంతు భాగం కింద దీన్ని ఉపయోగించగలుగుతాం. దీన్ని భారీ ఎత్తున అందరూ కానీ ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్గా ప్రకృతి వనరులను మనం కాపాడినట్లు అవుతుంది. నేచురల్ రిసోర్సెస్ని మనం కాపాడినట్లు అవుతుంది. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ. ఓసారి తయారైపోతే ఆగిపోదు. ప్రతిరోజు వర్షం అయినా కానీ ఎన్నో కొన్ని యూనిట్లు వస్తూనే ఉంటుంది. ఏమాత్రం ఎండ ఉన్నా కానీ మార్నింగ్ 5:30, 6 మధ్య నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉండే టైంలో ఎంతో కొంత ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. అన్ని రోజులు వర్షం పడ్డా కూడా మినిమం 4-5 యూనిట్స్ అయినా కంటిన్యూస్గా వర్షం పడినా కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి వస్తుంది. కాబట్టి దీని గురించి ఏమాత్రం అపోహలు ఉన్నా కానీ అపోహలు లేకుండా చాలా హ్యాపీగా చాలా కంఫర్టబుల్గా దీన్ని మనం ఇంట్లో మన ఇళ్ళ దగ్గర పెట్టేసుకోవచ్చు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి మనం సహాయపడమే కాకుండా దేశానికి సమాజానికి కూడా దీనివల్ల ఉపయోగం కలుగుతుంది.